ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం అలాగే పిఠాపురం నుంచి అయితే ఈ మాదాపురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులు లేక అనాథలుగా ఉన్నాం, పవన్ కళ్యాణ్ ఆదుకోండి అని ఒక వీడియో మొత్తం సోషల్ మీడియా వేదిక కూడా మొత్తం వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిన కొన్ని గంటలకే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి వాళ్ళకి అండగా ఉంటానంటూ ఇప్పటికే అనాథలు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారులకి ఎవరైతే పవన్ కళ్యాణ్ తన జీతం నుంచి ఇప్పటికే ఆర్థిక సాయం చేయడం సంగతి అందరూ కూడా తెలిసిందే. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కూడా చదివించడమే కాకుండా వాళ్ళకి ప్రతి నెల కూడా ఆర్థిక సాయం చేస్తానని ఇప్పుడే మాట ఇవ్వడం కాకుండా అధికారులను పంపించి ఇల్లు కూడా కట్టిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, వీడియో ఎలా వెళ్ళింది ఆ విషయాన్ని కూడా ఇక్కడ 5 మ్యాన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వదూర్ కిషోర్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఆ కార్యాలయానికి వెళ్ళేందుకు కూడా ఆయన కూడా కృషి చేస్తారు. ఎప్పుడు తెలిసింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం మీకు ఎప్పుడు వచ్చింది ఈ వీడియో అండి, మీరు ఎలా పంపించారు ఆయనకి? సార్ వీళ్ళు ఆ వీడియో తీయడం మొన్న నైట్ తీశారు, నిన్న మార్నింగ్ 8కి పోస్ట్ చేశారు. ఆ వితిన్ 8కి పోస్ట్ చేసిన తర్వాత 10 ఆ ప్రాంతంలో మధుసూదన్ గారు వీళ్ళకి తిరిగి ఆ కాంటాక్ట్ ఎవరైతే ఇచ్చారో కర్ణం భాస్కర్ గారికి ఆయన కాల్ చేయడం జరిగింది. ఆయన ద్వారా సత్య చంటి వీళ్ళిద్దరితో కూడా సార్ మాట్లాడడం జరిగింది. సార్ పేషెంట్ నుంచి మాట్లాడిన తర్వాత వీళ్ళకి ఒక భరోసా కల్పించడం జరిగింది. అసలు అంటే ఏం జరిగింది అనుకున్నారు? అంటే తర్వాత వీడియోలకు ఎన్నో వైరల్ అవుతుంటాయి, ఇది వాస్తవమా కాదా అని మళ్ళీ కూడా మీరు పూర్తి వివరాలు తెలుసుకున్నందుకు మీరు ప్రయత్నించారు కదా, ఏం జరిగింది? ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేశారు, మన వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. సార్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఇది వాస్తవం కాదా అని తెలుసుకున్న తర్వాత ఇది వాస్తవం అని తెలియడంతో డిపార్ట్మెంట్ కూడా పంపించి వీళ్ళిద్దరికీ కూడా జనసేన అధ్యక్షులు మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన తీసుకుంటున్న జీతం ఆయన సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకోకుండా ఇలాంటి వాళ్ళకి ఒక ఇంచుమించుగా ఒక 42 మందికి ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. కొత్తగా వీళ్ళు నిన్న ఇలా వీడియో సార్ వరకు వెళ్ళడం వల్ల సార్ వెంటనే కూడా ఆదేశించిన వెంటనే కూడా వీళ్ళకి కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది సార్. అంటే పిఠాపురంలో ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి చిన్నారులకి సాయం చేస్తున్నారు? సార్ మన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి కూడా 42 మందికి ఆయన జీతం నుంచి ఏవైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 42 మందికి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కలుపుకుని 44 మంది అవుతుందండి. అంటే ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళకి? ఇప్పుడు ఆయనకి 5,000 రూపాయలు ఇస్తున్నారు, ఇంకా ఏమేమి ఇస్తున్నారు? వీళ్ళు ఏం చదువుకుంటే అది రెసిడెన్షియల్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేయించమని ఆ పూర్తి బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. అలానే వీళ్ళు కోరుకున్న ఇల్లు ఏదైతే ఉందో అది కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సహాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కంటే ఆయన దగ్గరికి వెళ్తాదో లేదో అని ఇలా అనుమానంగా తీసిన వీడియో ఈ విధంగా పరిణామం ఆయన దృష్టి అంటే ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ ఉంటుందంటారు సార్? పిఠాపురంలో చిన్న ఇష్యూ జరిగినా సరే ఏ విధంగా అయితే రప్చర్ చేస్తున్నారో ఈ వైసీపీ వాళ్ళు కానీ ఈ ప్రతిపక్షాలు కానీ ఏవైతే చెప్తున్నాయో ఆయన పిఠాపురం ఎమ్మెల్యే కదా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు కదా పిఠాపురంలో అని చెప్పడం జరుగుతుంది చాలాసార్లు. దానికి చిన్న ఉదాహరణ ఇది సార్. 8 గంటలకి పోస్ట్ చేసిన వీడియోని సార్ దృష్టికి 10 గంటలకు రీచ్ అయిందంటే ఎట్లా అంటే పిఠాపురంలో ఆయన పనితీరు ఎలా ఉందో మన అధికారులు చేసే పనులు కానీ ఎట్లా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇలాంటి చిన్నారులు ఉంటే వాళ్ళకి అర్జీ పెట్టుకుని కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేదంటే నిజంగా స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ కూడా తిరగడం అపాయింట్మెంట్ కూడా దొరకపోవచ్చు. మరి ఈ విధంగా పరిణామాన్ని మరి పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన దత్తక తీసుకున్నారు సార్. పిఠాపురంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే తక్షణం స్పందించి ఎమ్మెల్యే ఎవరన్నా మన రాష్ట్రంలో ఉన్నారంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవాలండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక అర్జీ కానీ అలా రిప్రజెంటేషన్ కానీ అలా కలెక్టర్ ఆఫీసులు గతంలో ఈ ప్రాసెస్ అంతా ఉండేదండి. కానీ ఇప్పుడైతే పిఠాపురంలో మన చేసుకున్న అదృష్టం ఏంటంటే మన పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు ఆయన చేసే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు దీని ద్వారా మిగతా పిఠాపురంలో కాకముందు 2019లో పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరంలో అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పుని ఈరోజు పిఠాపురంలో జరిగే అభివృద్ధిని చూసి వాళ్ళు ఒక ఈర్ష్యపడుతున్నారండి. ఓకే, ఇంకా ఏం జరుగుతుందంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం చేశారని మొత్తం
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అంటే ఒక పాడా వ్యవస్థను తీసుకురాగలిగారండి మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. గతంలో అంటే ఈ పాడా రావాలంటే ఒక పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అండి ఇది. ఇలాంటి ఒక సంస్థ రావాలంటే అది ఒక ముఖ్యమంత్రిగా చేసిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాత్రమే అది రావడం జరుగుతుందండి. అలా కుప్పంలో తీసుకొచ్చుకున్నారు, అలానే పులివెందులు తీసుకొచ్చుకున్నారు. కానీ మన పిఠాపురం వచ్చేసరికి ఎవరు తీసుకురాలేకపోయారు. మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన తీసుకురాగలిగారండి. అలానే 323 కోట్లు పెట్టి ఉప్పాడ తీరాన్ని అభివృద్ధి అతి త్వరలోనే రిటైనింగ్ వాల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అది జరగాలంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళు కానీ ఒక సీఎం వాళ్ళు కానీ పని అండి అది. కానీ మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో ప్రధాని మోడీ గారితో వీళ్ళందరితో కూడా సంప్రదింపులు చేసుకుని ఈ 323 కోట్లతో రిటైనింగ్ వాల్ అనేది తీసుకురావడం జరిగిందంటే అది కేవలం మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందండి. అలానే గతంలో ముందు ప్రభుత్వంలో 30 పడకల హాస్పిటల్ ఉండేదండి మా పిఠాపురం సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్కి. అది 100 పడకల హాస్పిటల్ ప్రపోజల్ పెట్టుకున్నారు, అది సాధ్యం కాలేదండి. కానీ మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత 30 పడకల హాస్పిటల్ని 34 కోట్ల వ్యవధితో ఖర్చుతో 100 పడకల హాస్పిటల్ చేయగలిగారు మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. అలానే పిఠాపురం మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే గెలిచిన ఒక ఏడాదిలోనే 308 కోట్లతో మొత్తం అభివృద్ధి పరంగా ఆయన 308 కోట్లు తీసుకురావడం జరిగింది మా పిఠాపురానికి. అలానే రెండవ సంవత్సరంలో 211 కోట్లని ఆయన తీసుకురావడం జరిగింది మా పిఠాపురం అభివృద్ధి కొరకు. ఇలా సుమారుగా అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ప్రజల కష్ట సుఖాల్లో కూడా ఎవరన్నా ఏ ఎమ్మెల్యే అయినా ఉన్నారంటే అది ఆ అదృష్టం మా పిఠాపురం నియోజకవర్గానికి దక్కింది. అది కేవలం మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అవడం వల్లే సాధ్యమైందని మేము గర్వపడుతున్నామండి. ఆయనకు వచ్చే జీతం చూసుకుంటే 1,30,000 అంత అనుకుంటా ఎమ్మెల్యేలు గట్టా వచ్చేది మనకి ఏపీలో. ఒక్కొక్క రాష్ట్రం బయట ఉంటుంది. మనకి ఇప్పుడు 42 మంది అంటే 44 మంది ఇంకా ఎక్కువైపోతుంది అదనంగా. ఇంకా అతను బర్డెన్ పడవలసి వస్తుంది. సార్ ఆయన బర్డెన్ అవుతుందంటే ఆయన గతంలోనే 30 కోట్ల రైతులకి కౌలు రైతులకి ఇచ్చిన దయా అది హృదయాలండి. అంటే నేనేం చెప్తున్నానంటే అండి ఆయన డబ్బుకి చూసి అంత అవుతుంది ఇంత అవుతుందని వెనకాడే వ్యక్తి మాత్రం మా పిఠాపురం ఎమ్మెల్యే గారు కాదండి. ఆయన ఖర్చుతో సంబంధం లేకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బులు తన సినిమా నుంచి కష్టపడి రేయి పగలు అనగా కష్టపడి సినిమాలో నటించిన మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి డబ్బును తీసుకొచ్చి మిగతా రాజకీయ నాయకుల్లాగా ఆయనకేమీ ఫ్యాక్టరీలు కానీ ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఈ జ్యూస్ ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి ఏమీ లేవండి. అలాంటివి లేకపోయినా ఈయన కష్టపడి సినిమాలో నటించి రాత్రి పగలు కూడా అందులో నటించి వచ్చే డబ్బుల్ని ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం మనం చాలాసార్లు చూసామండి. అలానే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ ఇలాంటివి కరోనా టైంలో కానీ ఇలాంటి చాలా కొన్ని కోట్లు ఇవ్వడం జరిగింది మాకు ప్రభుత్వానికి. ఇది పరిస్థితి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో. అలాగే ఆ అభివృద్ధి సంక్షేమమే కాకుండా ఆపదలో ఉన్న వారికి అలాగే వాళ్ళకి ఎవరైతే అనాథులుగా ఉన్న వాళ్ళకి కూడా నేను అండగా ఉంటానంటూ పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడం నేపథ్యంలో మొత్తం ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ మాదాపురంలో జరిగినటువంటి ఘటన కొన్ని గంటల్లోనే అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లేరు, ఆయన రారు, ఇక్కడికి ఉండరు అనే దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి కూడా పిన్ ఆయనకైతే చేరుతుంది. ఆ చేరిన క్రమంలోనే ఈ అనాథులుగా ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన వీడియో అక్కడికి వెళ్ళడం, అక్కడ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన పిల్లల్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా వచ్చారు, వాళ్ళకైతే అండగా ఉంటానని చెప్పారు. అలాగే జన సైనికులు కూడా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు వాళ్ళకి ఉండేందుకు కూడా అన్ని విధాలు కూడా సహాయం చేస్తానని పవన్ కళ్యాణ్ యొక్క స్పందించిన ఒక స్పందనకి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అలాగే సత్య అలాగే చంటికి ఇద్దరు కూడా ప్రతి ఒక్కరు కూడా మేమున్నాం అంటూ కూడా జన సైనికులు కూడా అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఈ విధంగా ముందుకు వెళ్తుంది. ఎవరూ చేయలేని విధంగా ఈ యొక్క పిఠాపురంలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే పడా ఏర్పాటు చేశారు, 100 పడకల ఆసుపత్రి వచ్చింది, అలాగే తీరం కోత నివారణ కోసం అన్నీ కూడా వచ్చాయని కూడా అలాగే 5-man కమిటీ జనసేన 5-man కమిటీ ఓడూరు కిషోర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క మాదాపురం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.